Dear students, in today's class we will discuss about features of Java. Basically, Java is an internet programming language. Internet lo Java రాకముందు వరకు కూడా టెక్స్ట్ బేస్డ్ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ మాత్రమే ఉండేవి. ఇంటర్నెట్లో మనం తయారు చేసేటువంటి ఫైల్స్ ఏమంటాం అంటే HTML ఫైల్స్ అంటాం. HTML, దిస్ ఈజ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఫైల్స్ అంటాం. ఈ HTML ఫైల్స్ అన్నీ కూడా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేయడానికి పూర్వం వరకు కూడా టెక్స్ట్ బేస్డ్గానే ఉండేవి. టెక్స్ట్ బేస్డ్ అంటే ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఆ HTML డాక్యుమెంట్స్లో ఉండేవి ఇంటర్నెట్లో తీసుకుంటే. కానీ జావా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ బేస్డ్ HTML డాక్యుమెంట్స్ అన్నీ కూడా జావా బేస్డ్ HTML డాక్యుమెంట్స్ కింద రావడం జరిగింది. అంటే డైనమిక్గా ఇంటర్నెట్లో మనం బ్రౌజర్లో HTML ఫైల్స్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అక్కడ మనం డైనమిక్గా చేంజెస్ చేసుకునే విధంగాను గ్రాఫిక్స్ ఒకటి రకరకాల GUI అప్లికేషన్స్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అసలు జావాని ఇంట్రడ్యూస్ చేయడానికి గల కారణం ఏంటంటే ఒకటి రియల్ టైమ్ టెస్ట్ సిస్టమ్స్ అంటే మొబైల్ ఫోన్స్ కానీ మనం ఉపయోగించే హోమ్ అప్లయన్సెస్ కానీ టెక్నికల్ డివైజెస్ కానీ ఆప్టికల్ డివైజెస్ కానీ సెక్యూరిటీ డివైజెస్లో కానీ ఈ జావాని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద ఉపయోగించి డిఫరెంట్ ఇన్నోవేషన్స్ చేయడం జరిగింది. మెయిన్లీ ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్ యాప్స్, ఈ మొబైల్ ఫోన్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్కువ మొత్తంలో జావా ఉపయోగించి తయారు చేయబడినటువంటి యాప్సే. కాబట్టి మెయిన్లీ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్, రెండవది మొబైల్ ఫోన్ అప్లికేషన్స్కి ఉపయోగించుకోవడం కోసం ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా ఎక్కువ వ్యాస్ట్ యూసేజ్లో ఉండేది. ఇప్పటికీ కూడా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఎవర్ గ్రీన్ లాంగ్వేజే. మొట్టమొదటి మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకున్న తర్వాత మనం జావా కానీ ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా నేర్చుకుంటాం, బికాజ్ ఇట్ ఈస్ ఎన్ ఆరిజిన్. అయితే ఇక్కడ ఎందుకు జావాని ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అన్నారు, దానికి గల రీజన్ ఏంటి, ఏ స్పెషల్ క్వాలిటీస్ దీంట్లో ఉన్నాయి అంటే ఈ ఫీచర్స్ ఆఫ్ సి చూస్తే జావాని మనం ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అన్నామని తెలుస్తుంది. మొట్టమొదట ఫీచర్ ఏంటంటే కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రెటెడ్. ఒక్కసారి మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక తీసుకుంటే సి ప్రోగ్రాంలో మనం రాసేటువంటి ప్రోగ్రామ్ని ఏమంటారంటే సోర్స్ కోడ్ అంటాం. ద ఇనిషియల్ కోడ్ విచ్ ఈస్ డెవలప్డ్ బై ద యూజర్ ఈజ్ కాల్డ్ యాజ్ సోర్స్ కోడ్. ఇది ఏ ఎక్స్టెన్షన్ తోటి ఉంటుంది, డాట్ సి ఎక్స్టెన్షన్ తోటి ఉంటుంది. డాట్ సి ఎక్స్టెన్షన్ తోటి ఉంటుందండి. ఈ సోర్స్ కోడ్ని మనం సి ప్రోగ్రాంలో కంపైలర్ని ఉపయోగించి ఏం చేస్తాం, మనం ఆబ్జెక్ట్ ఫైల్ కింద మార్చుతాం. డైరెక్ట్గా సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ ఫైల్ కింద మారిపోతుంది డైరెక్ట్. దిస్ ఈజ్ ఓన్లీ సింగిల్ స్టేజ్ సిస్టమ్ అంటాం దీన్నే ఏమంటామండి, సింగిల్ స్టేజ్ సిస్టమ్. The compiler will translate the entire source code into object file at a time. ఇక్కడ ఇంకా రకరకాల వేరే ఆబ్జెక్ట్ ఫైల్స్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ ఫైల్స్ దీంతో లింక్ అయ్యి, అంటే లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి కదా, ఈ లైబ్రరీ ఫంక్షన్స్ కానీ లైబ్రరీ ఫైల్స్ కానీ ఈ ఆబ్జెక్ట్ ఫైల్స్తో లింక్ అయ్యి, ఇంకా ఏమైనా OBJ ఫైల్స్ ఉంటే వాటితో లింక్ అయ్యి మనకి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ తయారు చేస్తాయి. డాట్ exe ఫైల్ మనం తయారు చేస్తాయి. దిస్ ఈజ్ అ సింగిల్ స్టేజ్ సిస్టమ్. అంటే డైరెక్ట్గా సోర్స్ కోడ్ డాట్ సి ఫైల్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా కంపైలర్ ఆబ్జెక్ట్ ఫైల్ కింద మార్చేస్తుంటుంది అనమాట. అందుగురించి సింగిల్ స్టేజ్ సిస్టమ్ అంటాం. ఈ కంపైలర్ ఏదైతే ఉందో ఈ సోర్స్ కోడ్ డాట్ సి ఫైల్ డైరెక్ట్గా ఎందులో మార్చేస్తుంది, ఆబ్జెక్ట్ ఫైల్ కింద మార్చేస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ జావాలో వచ్చేసరికి జావాని 2 స్టేజ్ సిస్టమ్ అంటాం. ఇందులో కంపైలర్ ఉంటుంది, ఇంటర్ప్రెటర్ ఉంటుంది. ఏం జరుగుతుందంటే మనం జావాలో రాసేటువంటి సోర్స్ కోడ్ని డాట్ జావా ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తామని మనం సోర్స్ కోడ్ని దేంతో సేవ్ చేస్తాం, డాట్ జావాతో సేవ్ చేస్తాం.
ఓకే, ఈ డాట్ జావా ఫైల్ని ఇనీషియల్గా జావా కంపైలర్ దీన్నే జావాసి అంటాం. ఈ జావా కంపైలర్ ఏం చేస్తుందంటే ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ కింద మారుస్తుంది. ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ ఆర్ క్లాస్ ఫైల్ డాట్ క్లాస్ ఫైల్ కింద మారుస్తుంది జావా కంపైలర్. దీన్ని ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ లేదా క్లాస్ ఫైల్ అంటాం. ఇలా మారిన ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ ని జావా ఇంటర్ప్రెటర్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద మారుస్తుంది. .exe జావా ఇంటర్ప్రెటర్కి జావా అంటాం. దిస్ ఈజ్ ఎ 2 సిస్టమ్. ఇది 2 సిస్టమ్ అండి. ఎలాగా? మొట్టమొదటి ఇనీషియల్గా కంపైలింగ్ జరుగుతుంది, ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. ఇనీషియల్గా సోర్స్ కోడ్ ఫైల్ జావా కంపైలర్ ఉపయోగించి ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ లేదా క్లాస్ ఫైల్ కింద మారుతుంది. అలా మారిన క్లాస్ ఫైల్ని జావా ఇంటర్ప్రిటర్ ఎందులో మారుస్తుంది? ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద మారుస్తుంది. దీన్ని 2 స్టేజెస్ సిస్టమ్ అంటాం. ఎందుకు ఇలా చేస్తుంది? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒకసారి సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ ఫైల్ కింద మారిస్తే వేరే ఎక్కడైనా సరే ఆ ప్రోగ్రామ్ని ఉపయోగించుకోవాలనుకుంటే కనుక ఈ సోర్స్ కోడ్ ఫైల్ కూడా నెసెసిటీ ఉంటుంది. ఈ సోర్స్ కోడ్ ఫైల్ కూడా పట్టుకెళ్ళాలి. ఇప్పుడు నేను సి ఫైల్ తయారు చేశాను, ఈ సి ఫైల్ని ఆబ్జెక్ట్ ఫైల్ కింద మార్చాను. వేరే చోట ఎగ్జిక్యూట్ చేయాలంటే వీ నీడ్ సోర్స్ కోడ్ ఆల్సో. నేను అవతల వాళ్ళకి సోర్స్ కోడ్ కూడా ఇచ్చి తీరాలి. మరి వాళ్ళు ఆ సోర్స్ కోడ్ మార్చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి అలా మార్చక్కర్లేదు, అవసరం లేకుండా ఏం చేస్తామంటే సోర్స్ కోడ్ ఫైల్, జావాలో సోర్స్ కోడ్ ఫైల్ ఏదైతే ఉందో ఈ సోర్స్ కోడ్ ఫైల్ ఎందులో మారుస్తామంటే ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ లేదా క్లాస్ ఫైల్ కింద మారుస్తాం. మనం ఎవరికైనా కోడ్ ఇవ్వాల్సి వస్తే సోర్స్ కోడ్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఏమి ఇస్తే సరిపోతుంది? క్లాస్ ఫైల్ ఇస్తే చాలు, ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ ఇస్తే చాలు. ఈ ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ని వాళ్ళ సిస్టంలో ఉండేటువంటి జావా ఇంటర్ప్రెటర్ ద్వారా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద మార్చుకుంటారు. సో సెక్యూరిటీ వైజ్గా ఆలోచిస్తే మనం వేరే చోట ఎక్కడైనా సరే జావా ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయవలసి వస్తే సోర్స్ కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ ఇచ్చి ఆ ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ని వాళ్ళ ఇంటర్ప్రెటర్స్లో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద మార్చుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. దీన్ని 2 స్టేజ్ సిస్టమ్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ పోర్టబుల్. ఈ ఒక ప్రాపర్టీ ఉండడం వలన జావా అనేటువంటిది ఎలాంటి ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్, ఇంటర్నెట్లో బ్రౌజర్లోనైనా సరే ఎలాంటి సిస్టంలోనైనా సరే యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఈరోజు చెప్పాము మొబైల్ అప్లికేషన్స్లో కానీ లేకపోతే ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్లో కానీ జావాని చాలా వ్యాస్ట్గా ఉపయోగిస్తున్నారని చెప్పేసి. ఇంటర్నెట్ అంటే ఈరోజు ఇంటర్నెట్ ఉపయోగించినటువంటి యూజర్స్ వాళ్ళ సిస్టమ్స్ రకరకాల కాన్ఫిగరేషన్స్తో ఉంటాయి. ఒకళ్ళు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తే వేరే సిస్టమ్ వాళ్ళు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తారు. ఇంకొకళ్ళు ప్రాసెసర్ వేరే ఇంకో ప్రాసెసర్ ఉంటే ఇంకొకళ్ళు ఉపయోగించేటప్పుడు అనదర్ పర్సన్స్ వేరే ప్రాసెసర్ ఉపయోగిస్తుంటారు. అంటే ప్రాసెసర్స్ మారచ్చు, నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మారచ్చు, ఆ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ మారచ్చు. ఎలాంటి కాన్ఫిగరేషన్ ఉండే సిస్టంలో అయినా సరే ఎనీ టైప్ ఆఫ్ హార్డ్వేర్ ఇట్ కంటైన్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ కంటైన్స్ అ పర్టికులర్ సిస్టమ్. మొబైల్ ఫోన్స్, సో మొబైల్ ఫోన్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ మొబైల్ ఫోన్ అయినా సరే ఎలాంటి టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఉన్నా సరే జావా ప్రోగ్రామ్స్ రన్ అవ్వగలుగుతుంటాయి. ఎందుకు అంటే ఇక్కడ ఇట్ క్రియేట్స్ ఎన్ ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ ఆర్ క్లాస్ ఫైల్. ఇది ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ని క్రియేట్ చేయడం ద్వారా అది సాధ్యపడుతుంది. అందు గురించి జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అన్నాం. దీన్నే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. Portability means the ability to acquire or the ability to use a particular programming language at any type of configuration of system. ఎలాంటి కాన్ఫిగరేషన్ ఉండేటువంటి సిస్టంలో సరే ఒక పర్టికులర్ అప్లికేషన్ రన్ అవుతుందంటే దాన్ని పోర్టబుల్ అంటారు. ఇది ఎలా సాధ్యపడుతుందంటే ఇంకో ఇలా. సో మనం ఎక్కడికైనా ఒక జావా ఫైల్ని ఎవరికైనా మనం ట్రాన్స్ఫర్ చేయవలసి వస్తే వాళ్ళ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే కనుక అక్కడ మనం సోర్స్ కోడ్ని పంపించవలసినటువంటి అవసరం లేదు. సోర్స్ కోడ్ బదులు ఏం పంపిస్తాం?
క్లాస్ ఫైల్ పంపిస్తాం. ఈ క్లాస్ ఫైల్ని అక్కడ వాళ్ళ సిస్టంలో ఉండేటువంటి జావా ఇంటర్ప్రిటర్ ఎలా మారుస్తుంది అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద మారుస్తుంది. మరి డిఫరెంట్ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ ఉంటాయి కదండి, ఈ క్లాస్ ఫైల్ ఎలా రికగ్నైజ్ చేయగలుగుతుంది, దాని గురించే మనకి ఫర్దర్ చాప్టర్స్లో జేవిఎం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. జావా వర్చువల్ మెషిన్, జేవిఎం అని చెప్పేసి జావా వర్చువల్ మెషిన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ జావా వర్చువల్ మెషిన్ ఏం చేస్తుందంటే మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్నారో ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి జావా ఎనేబుల్డ్, జావా రిసీవ్ చేయగలిగేటువంటి జావా అప్లికబిలిటీ ఉండేటువంటి ఒక షాడోని క్రియేట్ చేసుకుంటుంది, ఒక మిర్రర్ని క్రియేట్ చేసుకుంటుంది. క్రియేట్ చేసుకుని మీరు పంపించినటువంటి క్లాస్ ఫైల్ని ఆ జేవిఎం ఆ సిస్టంలో ఇన్స్టాల్ చేయబడిన జావా ఇంటర్ప్రెటర్ ద్వారా జావా ఎన్విరాన్మెంట్లో అది ఎగ్జిక్యూట్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంది. ఇది జావా వర్చువల్ మెషిన్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మనం చెప్పుకుంటాం. కాబట్టి దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ పోర్టబిలిటీ. సో ఎలాంటి సాఫ్ట్వేర్ కానీ ఎలాంటి హార్డ్వేర్ కానీ కాన్ఫిగరేషన్ ఉండేటువంటి సిస్టమ్ అయినా సరే మనం రన్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే దాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ పోర్టబిలిటీ అంటాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, వాట్ ఈస్ మీన్ బై ఆబ్జెక్ట్ ఓరియంటెడ్? means data and methods can be inserted into one unit called class, and objects will communicate with the methods and methods will utilize the data. Okay, a large program is divided into number of sub entities called as objects. ikkada objects tho manam work chestam java programming. Objects velli methods ni execute chestayi, methods velli data ni utilize chestuntayi anamata. Data cannot be visible to the outside the world. డేటా అనేటువంటిది అవుట్ సైడ్ ది వరల్డ్ ఇవ్వబడదు అనమాట, హిడెన్. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ కమ్యూనికేట్ అవుతాయి, ఆబ్జెక్ట్స్తో మనం ప్రోగ్రామ్స్ వర్క్ చేస్తాం, ఆబ్జెక్ట్స్ మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయి అనమాట. అందు గురించి జావాని ఏమన్నాం అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. దీన్ని జావా ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఎందుకంటే ఎనీ మెథడ్, ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది, ఎనీ మెథడ్, ఏ మెథడ్ అయినా సరే ఖచ్చితంగా క్లాస్లోనే డిఫైన్ చేసుకుని తీరాలి. ఏ మెథడ్ అయినా సరే ఖచ్చితంగా క్లాస్లోనే డిఫైన్ చేసుకుని తీరాలి. నెక్స్ట్, మెథడ్స్ డేటా రెండూ కూడా క్లాస్లోనే ఇన్సులేట్ అయి ఉండాలి. అసలు మెథడ్ అంటూ ఉపయోగించవలసి వస్తే ఖచ్చితంగా ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మాత్రమే ఉపయోగించుకోగలుగుతుంది. జావాలో పాయింటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసేశారు. దట్స్ వై వేరియబుల్స్ ఆర్ మెంబర్స్ కెనాట్ బి యాక్సెస్డ్ డైరెక్ట్లీ బై యూజింగ్ ఇట్స్ అడ్రసెస్. వేరియబుల్స్ కానీ మెంబర్స్ కానీ వాటి అడ్రస్ను మనం క్యాప్చర్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ దీంట్లో లేదు, ఫెసిలిటీ లేదు. అంటే పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని తీసేశారు. ఈ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే లేదో వేరియబుల్ యొక్క అడ్రస్ని మనం ఎక్వైర్ చేయలేము కదా. కాబట్టి పాయింటర్స్ అనే కాన్సెప్ట్ లేదు, ఏ మెథడ్ కూడా అవుట్ సైడ్ ది క్లాస్ డిఫైన్ చేసుకోగలిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మెథడ్స్ కానీ మెంబర్స్ కానీ క్లాస్లో డిఫైన్ చేసి తీరాలి. కాబట్టి జావాని ఏమన్నా అంటే ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అన్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రోబస్ట్ అండ్ సెక్యూర్డ్. ఒక జావా ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి కొన్ని సెక్యూరిటీ మెకానిజమ్స్ ద్వారా మనం వేరియబుల్స్లో డేటా ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటి డేటా టైప్స్ని, వాటి ప్రిమిటివ్ డేటా టైప్స్ సంబంధించిన ప్రాపర్టీస్ని, క్యారెక్టరిస్టిక్స్ని చెక్అవుట్ చేసుకోగలుగుతుంటుంది అన్నమాట, చెక్ చేసుకుంటుంది. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ చెకింగ్ కానీ, అంటే డేటా యూజర్ నుంచి డేటాలోకి వెళ్ళేటప్పుడు, యూజర్ డేటా ఎంటర్ చేసేటప్పుడు ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ని ఖచ్చితంగా చెకింగ్ చేసుకోవడం జరుగుతుంది. రెండోది బై యూజింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్. సిలో ఏదైనా మనకు ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి, అంటే ఇల్లీగల్ వాల్యూ కానీ రాంగ్ వాల్యూ కానీ మనం ఎంటర్ చేసేటప్పుడు, రాంగ్ డేటా టైప్ కానీ ఎంటర్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంటుంది. ఇలా ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోయి బయటికి రావాల్సిన అవసరం లేకుండా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎర్రర్ని బైపాస్ చేసి ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేయవలసిన అవసరం లేకుండా యూజర్కి ఒక వార్నింగ్ లాంటిది ప్రొడ్యూస్ చేసి ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాం స్మూత్ వేలో. దీన్ని రోబస్ట్ అండ్ సెక్యూరిటీ మెకానిజం కింద చెప్పాం. ఈరోజు ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ బ్రౌజ్ చేస్తూ ఉంటారు. ఇలా బ్రౌజ్ చేసేటప్పుడు రకరకాల యాంటీవైరస్ టెక్నిక్స్ ద్వారా, ఫైర్ వాల్స్ టెక్నిక్స్ ద్వారా. ఫైర్ వాల్స్ అంటే ఎప్పుడైతే డేటాను బ్రౌజర్లోకి ఎంటర్ చేయబోతున్నావో లేదా బ్రౌజర్లోంచి డేటాను డౌన్లోడ్ చేయబోతున్నావో నీ సిస్టంలో ఎనేబుల్ చేయబడినటువంటి కొన్ని రకాల అప్లికేషన్స్ ద్వారా, జావా అప్లికేషన్స్ ద్వారా ఆ కంటెంట్ డౌన్లోడ్ చేయొచ్చా చేయకూడదా, ఆ కంటెంట్ను అప్లోడ్ చేయొచ్చా చేయకూడదా, ఈ యాప్ను డౌన్లోడ్ చేయొచ్చా చేయకూడదా, ఇలాంటి విషయాలన్నీ కూడా యూజర్కి వార్నింగ్ ఇచ్చి డౌన్లోడ్ చేయాలి అనుకుంటే చేస్తుంది లేదా టెర్మినేట్ చేస్తుంది.
సో ఇలాగా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా యాంటీవైరస్ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి, వాటి ద్వారా ఫైర్ వాల్స్ ద్వారా ప్రోగ్రామ్స్ని ప్రాపర్ వేలో రన్ చేయడానికి ఈ జావా మనకి తయారు చేయబడింది అనమాట. దట్ ఈస్ ద ప్రాపర్టీ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ రోబస్ట్ అండ్ సెక్యూర్. And next one is distributed. What is it meant by distributed? A particular application can be run by more than one user or programmer at a time. ఇక్కడ రెండు ఉంటాయి, డేటా అండ్ మెథడ్స్. డేటాని మెథడ్స్ని ఒకేసారి మన నెట్వర్క్లో, ఇంటర్నెట్ అంటే ఇట్ ఇస్ వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఒకేసారి రకరకాల వెబ్ బ్రౌజర్స్లో రకరకాల కాన్ఫిగరేషన్స్ ఉండేటువంటి సిస్టమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ సేమ్ అప్లికేషన్ని, సేమ్ డేటాని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా షేర్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీని ఏమంటామంటే డిస్ట్రిబ్యూటెడ్ అంటాం. డిస్ట్రిబ్యూటెడ్ మీన్స్ ద ఎబిలిటీ టు షేర్ ద సేమ్ ఆర్ వన్ డేటా ఆర్ వన్ సింగిల్ మెథడ్ బై డిఫరెంట్ యూజర్స్ ఆన్ ఎ నెట్వర్క్ ఎట్ ఏ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్. జావాగా ఫెసిలిటీ ఉంది. ఈ డిస్ట్రిబ్యూటెడ్ అనేటువంటి టెక్నిక్ ద్వారా ఒకేసారి డేటాని లేదా మెథడ్స్ని నెట్వర్క్ ద్వారా డిఫరెంట్ యూజర్స్ షేర్ చేసుకోగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్ వన్ ఈజ్ సింపుల్, స్మాల్ అండ్ ఫెమిలియర్. సి ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు ఫంక్షన్స్ అనేటువంటి రెండు రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి లైబ్రరీ, రెండవది యూజర్ డిఫైన్డ్. ఒకటి లైబ్రరీ, రెండవది యూజర్ డిఫైన్డ్. సి లైబ్రరీ ఫంక్షన్స్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ స్టాండర్డ్ ఫంక్షన్స్ అంటాం. అంటే ఒక ఫంక్షన్ యొక్క డెఫినేషన్ యూజర్ రాయక లేకుండా, ప్రోగ్రామర్ రాయవలసిన అవసరం లేకుండా ఆల్రెడీ సిస్టంలో ఉండేటువంటి హెడర్ ఫైల్స్ ద్వారా, అంటే సి ప్యాకేజ్లో ఉండేటువంటి హెడర్ ఫైల్స్ ద్వారా ఆ లైబ్రరీ ఫంక్షన్స్ని మనం ఇంక్లూడ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయగలిగేటువంటి అవకాశం దాంట్లో ఉంటుంది సిలో. అలాగే జావాకు వచ్చేసరికి ఏపీఐ ప్యాకేజెస్ అని అంటాం. ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. జావా ఏపీఐ ప్యాకేజెస్ అని చెప్పేసి ఆ ఏపీఐ ప్యాకేజెస్లో ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి, ఆ క్లాసెస్లో ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. ఈ స్టాండర్డ్ లైబ్రరీ ప్యాకేజెస్ నుంచి మనం కావాల్సినటువంటి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ని తెచ్చుకోవచ్చు అనమాట. ఎప్పటికప్పుడు జావా సాఫ్ట్వేర్స్లో, జావా ఫారంలో మనం ఆ వెబ్సైట్కి వెళ్ళి కావలసినటువంటి క్లాసెస్ని, మెథడ్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంటుంది. అంటే మ్యాక్సిమం లెస్ నెంబర్ ఆఫ్ కోడ్ మనం కన్స్ట్రక్ట్ చేస్తే చాలు, మిగిలినటువంటి కోడ్ అంతటిని కూడా మనం ఏపీఐ ప్యాకేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏపీఐ ప్యాకేజెస్ నుంచి తెచ్చేసుకోవచ్చు. అంటే ప్రీడిఫైన్డ్ మెథడ్స్ సీతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఓఓపీ కాన్సెప్ట్ ప్రకారం మెథడ్స్ అన్ని ఎందులో ఉండి తీరాలి, క్లాసెస్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏపీఐ ప్యాకేజ్లో క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ప్యాకేజెస్లో క్లాసెస్లో మెథడ్స్ ఉంటాయి. నువ్వు ఏదైనా ఒక మెథడ్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఆ మెథడ్ కలిగినటువంటి క్లాస్ని తెచ్చుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. ప్యాకేజ్, క్లాస్, మెథడ్. నీకు ఏదైనా ఒక ప్రీడిఫైన్డ్ మెథడ్ కావాలి అంటే కనుక ఆ ప్రీడిఫైన్డ్ మెథడ్ కలిగినటువంటి క్లాస్ ఫైల్ తెచ్చుకోవాలి. ఈ క్లాస్ ఫైల్ కావాలంటే ఏ పర్టికులర్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనకి జావా ప్రొవైడ్ చేసేటువంటి ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ని ఏపీఐ అంటాం. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏపీఐ ప్యాకేజెస్ అంటాం. అక్కడ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ లాగా నువ్వు ఆ ఏపీఐ ప్యాకేజెస్ ఉపయోగించుకుని ఆ ప్యాకేజెస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే వాటి ద్వారా వాటిలో ఉండేటువంటి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ వస్తాయి, ఆ క్లాసెస్లో మెథడ్స్ వస్తాయి. సో నువ్వు డిజైన్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కోడ్ని ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్లో ఉండేటువంటి క్లాసెస్ని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది 50% ఏవో కోడ్ నువ్వు డిజైన్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా తక్కువ నెంబర్ ఆఫ్ కోడ్స్ తోటి ప్రీడిఫైన్డ్ క్లాసెస్ని, మెథడ్స్ని ఉపయోగించుకుని జావా ప్రోగ్రామ్ తయారు చేయొచ్చు అనమాట. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చూడగానే కోడ్ చాలా ఈజీగా అర్థమవుతుంటుంది. ఎలాగ అండర్స్టాండ్ అవుతుంది, మెథడ్ ఉంటుంది, మెథడ్తో పాటుగా డేటా, ఈ రెండు కూడా క్లాసులు ఉంటాయి. ఇది ఒక క్లాసు. అలాగే ఏ జావా ప్రోగ్రామ్ మే కంటైన్ మోర్ దాన్ వన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్. ఒక జావా ప్రోగ్రాంలో ఒకటి కంటే ఎక్కువ క్లాసెస్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి మినిమం క్లాస్ ఏదంటే మెయిన్ మెథడ్ ఉండే క్లాస్. ఏ జావా ప్రోగ్రామ్ అయినా సరే ఖచ్చితంగా మెయిన్ మెథడ్ ఉండి తీరాలి. వీటిని అప్లికేషన్స్ అంటాం. జావా అప్లికేషన్స్ అనే కాన్సెప్ట్లో ఖచ్చితంగా ప్రతి జావా ప్రోగ్రామ్కి కూడా మెయిన్ మెథడ్ ఉండేటువంటి క్లాసు ఖచ్చితంగా ఒకటి ఉండి తీరాలి, మినిమం ఒక క్లాస్. తర్వాత మనం యూజర్ డిఫరెంట్ క్లాసెస్, ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్, మెథడ్స్ డిఫైన్ చేసుకోవచ్చు. మెయిన్ మెథడ్ లేకుండా కూడా మనం క్లాసెస్ని రాసుకోవచ్చు, జావా ప్రోగ్రామ్స్ రాయొచ్చు. వాటిని యాప్లెట్స్ అంటాం. అవి మనకి చాప్టర్స్ చివరిలో వస్తాయి.
యాప్లెట్స్కి మెయిన్ మెథడ్ రావాల్సిన అవసరం లేదు. కానీ మనం అప్లికేషన్స్ అంటే మనం రెగ్యులర్గా రాసేటువంటి జావా ప్రోగ్రామ్ ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ యూ మే డిఫైన్, బట్ వన్ క్లాస్ షుడ్ కంటైన్ మెయిన్ మెథడ్. ఖచ్చితంగా ఒక క్లాసు మెయిన్ మెథడ్ ఉండి తీరాలి. ఆ క్లాస్ పేరే నువ్వు రాసే ప్రోగ్రామ్ నేమ్ అవుతుంది. ఆ క్లాస్ పేరే నువ్వు రాసేటువంటి ప్రోగ్రామ్ నేమ్ అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక క్లాస్ నేను రాయడం జరుగుతుంది. క్లాస్ మై క్లాస్. నేను ఈ క్లాస్కి ఏం పేరు పెట్టానంటే క్లాస్ మై క్లాస్ అని పేరు పెట్టాను. ఏదో ఇన్ టెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇది కోడ్. ఇది ఒక జావా ప్రోగ్రామ్ అనుకున్నాం. పబ్లిక్ ఎందుకు, వాయిడ్ ఎందుకు, మెయిన్ ఎందుకంటే మనకి స్ట్రక్చరల్ జావా ప్రోగ్రామ్ చెప్పే కాన్సెప్ట్లో ఈ మూడు వస్తాయి. అయితే ఒక డమ్మీ ఒక జావా ప్రోగ్రామ్ ఇక్కడ నేను రాయడం జరిగింది. క్లాస్ పేరేంటి, మై క్లాస్. దీంట్లో మెంబర్స్ ఉన్నాయి, ఒక మెథడ్ ఉంది. మెథడ్ పేరేంటి, మెయిన్ మెథడ్. సో ఈ మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో ఉంది, మై క్లాస్లో ఉంది. అంటే ఇప్పుడు నువ్వు ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేస్తే కనుక ఈ ప్రోగ్రామ్ పేరు ఏమవుతుందంటే మై క్లాస్ డాట్ జావా. మై క్లాస్ డాట్ జావా ప్రోగ్రామ్ నేమ్ అది. సి ప్రోగ్రామ్లో అయితే మన ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చేవాళ్ళం. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ చేసాం అనుకోండి, యాడ్ ఏడిడి అని ఎడిషన్ అని చెప్పేసి ఇంకొక ఏబిసిడి అని మన ఇష్టం వచ్చిన పేరు పెట్టేవాళ్ళం. బట్ జావాలోకి వచ్చేసరికి వాళ్ళు రాసేటువంటి ప్రోగ్రామ్ పేరు ఏం పెట్టాలంటే మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో అయితే ఉందో ఆ క్లాస్ పేరుని మనం జావా ప్రోగ్రామ్ నేమ్ కింద డిఫైన్ చేసుకోవాలి. అయితే ఒక జావా ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్ ఉండే క్లాస్ కాకుండా ఇంకా క్లాసులు డిఫైన్ చేసుకోవచ్చా? ఎస్, దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు డిఫైన్ మోర్ దాన్ 1 నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎక్స్క్లూడింగ్ మెయిన్ మెథడ్ క్లాస్. మెయిన్ మెథడ్ క్లాస్ కాకుండా ఇంకా నీ జావా ప్రోగ్రాంలో ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు. అవి యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ అవ్వచ్చు, మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఏపీఐ ప్యాకేజీలో ఉండేటువంటి క్లాసెస్ కావచ్చు, ఏవైనా పర్వాలేదు. కానీ మెయిన్ మెథడ్ ఉండేటువంటి క్లాస్ ఒకటి ఖచ్చితంగా ఉండి తీరాలి. ఓకే, అందువల్ల మనం జావా ప్రోగ్రామ్ని చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సోర్స్ కోడ్ని ఎవరు రాసిన సోర్స్ కోడ్ అయినా సరే ఒకటిసారి 2 సార్లు చూస్తే మనకి ప్రోగ్రామ్ చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే కాంప్లెక్సిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ సింపుల్, స్మాల్ అండ్ ఫెమిలియర్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మల్టీ థ్రెడింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ జావా. అసలు GUI ప్రోగ్రామింగ్ జావా ఉపయోగించడం గల కారణం ఏంటంటే మల్టీ థ్రెడెడ్. When you watching a film in a theater, there are 2 processors running. One is video and the second one is audio. మనం ఒక సినిమా చూసేటప్పుడు ఆ సినిమా స్క్రీన్ మీద వీడియో కనబడుతుంటుంది, ఇటు పక్కన ఉండేటువంటి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ద్వారా ఉండేటువంటి సౌండ్ బాక్స్ ద్వారా ఆడియో వస్తుంటుంది. అంటే 2 ప్రాసెస్లు ఒకేసారి జరుగుతుంటాయి, 2 టాస్క్లు. ఒకటి వీడియో, రెండోది ఆడియో. అక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి పర్సన్స్ ఏవైతే డైలాగ్ని ప్రాంప్ట్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగానే కరెక్ట్గా సింక్రనైజ్డ్ ఆడియో మనకి బాక్స్లో వినబడుతుంటుంది. అంటే మనకి ఎలా అనిపిస్తుంటుంది, ఆ స్క్రీన్లోంచే మాటలు వస్తున్నాయనే ఫీలింగ్ వస్తుంది. సో హియర్ వీడియో ఈజ్ 1 టాస్క్, ఆడియో ఈజ్ అనదర్ టాస్క్. సో టాస్క్ అన్నా, వర్క్ అన్నా, ప్రాసెస్ అన్నా, జాబ్ అన్నా, అప్లికేషన్ అన్నా ఒకటే. టాస్క్, వర్క్, జాబ్, ప్రాసెస్, అప్లికేషన్ అన్న ఒకటి. ఒక పనిని, ఒక ప్రాసెస్ని మనం టాస్క్ అంటాం. మనం ఉపయోగించేటువంటి ఎన్విరాన్మెంట్ని బట్టి దాని పదం మారుతూ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చిందనుకోండి ప్రాసెస్ అంటాం. అదే విండోస్ సెక్షన్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి దాన్ని అప్లికేషన్ అంటాం. అదే ప్రింటర్స్ దగ్గరికి వచ్చేసరికి జాబ్స్ అంటాం. టాస్క్, వర్క్ అంటే ఒక వర్క్. ఇదే జావాలోకి వచ్చేసరికి థ్రెడ్ అంటాం. థ్రెడ్. సో థ్రెడ్ అన్నా, టాస్క్ అన్నా, వర్క్ అన్నా, జాబ్ అన్నా, ప్రాసెస్ అన్నా, అప్లికేషన్ అన్నా ఒకటే. అంటే ఒక ప్రోగ్రామ్ మొదలుపెట్టి చివరి దాకా ఒకసారి రన్ అవడాన్ని ఒక థ్రెడ్ అంటాం. అంటే ఒక టాస్క్ని మనం మొదలుపెట్టి ఎండ్ చేయడాన్ని ఏమంటాం అంటే టాస్క్ అంటాం. ఒక క్వశ్చన్కి మనం ఆన్సర్ రాస్తున్నాం, ఆ క్వశ్చన్ ఆన్సర్ మొదలుపెట్టి ఎండ్ చేయడం పూర్తి చేసాం, అక్కడ ఒక టాస్క్ పూర్తయినట్టు. అదే క్వశ్చన్ మనం రాస్తూ
పైకి చదువుతున్నాం అనుకోండి, 2 టాస్క్లు అట్ ఏ టైం చేస్తాం. ఒకటి రాయడం, రెండోది పైకి చెప్పడం. సో ఒకే పర్సన్ ఒకటి కంటే ఎక్కువ టాస్క్లు మనం పెర్ఫామ్ చేయగలుగుతుంటే దాన్ని మల్టీ టాస్కింగ్ అంటాం. అంటే ఒకేసారి ఒక ప్రోగ్రాంలో ఒక క్లాస్ కాకుండా, అంటే మనం సిలో రాసేటప్పుడు చూడండి ఒకేసారి ఎన్ని ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయగలము? ఒక ఫంక్షనే. అంటే ఒక ఫంక్షన్ పూర్తిగా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఫంక్షన్లోకి వెళ్తుంది. ప్యారలల్గా 2-3 ఫంక్షన్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయగలమా? చేయలేము. సిలో మెయిన్ ఫంక్షన్ నుంచి ఒక ఫంక్షన్ కాల్ చేసాం. మెయిన్ ఫంక్షన్ నుంచి ఇక్కడ మెయిన్ ఫంక్షన్ నుంచి ఫంక్షన్ 1ని కాల్ చేసాం, తర్వాత ఫంక్షన్ 2 కాల్ చేస్తాం, ఆ తర్వాత ఫంక్షన్ 3 కాల్ చేసాం. అర్థమైందా? సో ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3 3 ఫంక్షన్స్ కాల్ చేసాం మెయిన్ ఫంక్షన్ ద్వారా. 3 వరుసగా రాసాం కాలింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ కంపైలర్ ఏం చేస్తుంది? ఫంక్షన్ 1ని కాల్ చేసినప్పుడు ఫంక్షన్ 1లోకి వెళ్ళి దాంట్లో ఉండే మొత్తం కోడ్ అంటుని ఎంటర్ చేసి మళ్ళీ మెయిన్ ఫంక్షన్కి వచ్చేస్తుంది. అప్పుడు మెయిన్ ఫంక్షన్లో నెక్స్ట్ ఎవరిని కాల్ చేసాం? ఫంక్షన్ 2 కాల్ చేసాం. ఇక్కడ ఫంక్షన్ 2ని మొత్తం ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ అగైన్ తిరిగి మెయిన్ ఫంక్షన్కి వస్తుంది. అగైన్ ఫంక్షన్ 3లోకి వెళ్తుంది. ఈ ఫంక్షన్ 3లో ఉండే మొత్తం కోడ్ ఎగ్జిక్యూట్ చేసి మెయిన్ ఫంక్షన్కి వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఫంక్షన్ తర్వాత ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది తప్ప ప్యారలల్గా 2 లేదా అంతకంటే ఎక్కువ ఫంక్షన్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ కాలేదు. అంటే దిస్ ఈస్ సింగిల్ థ్రెడింగ్. దీన్ని సింగిల్ థ్రెడింగ్ అంటాం. సో ద ఎబిలిటీ టు రన్ ఓన్లీ వన్ థ్రెడ్. థ్రెడ్ అంటే ఫంక్షన్. ఒకేసారి ఒక థ్రెడ్ మాత్రమే, ఒక ఫంక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంటే దాన్ని ఏమంటాం అంటే సింగిల్ థ్రెడ్ అంటాం. అదే ఇప్పుడు మన జావాలోకి వచ్చేసరికి క్లాస్ అవుతుంది. మెథడ్స్ అన్ని దేంట్లో ఉంటాయి? క్లాస్లో ఉంటాయి. సో ఇక్కడ క్లాస్ ఏ ఉంది, మెయిన్ మెథడ్ ఉంది. మెయిన్ మెథడ్ ఉండేదాన్ని ఏదో క్లాస్ మెయిన్ అనుకున్నాం, క్లాస్ మెయిన్. ఇక్కడ నేను క్లాస్ ఏ దాన్ని, క్లాస్ బి ఒకదాన్ని, క్లాస్ సి ఇంకో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. దేర్ ఆర్ 3 classes ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ మెయిన్ మెథడ్ కంటైన్డ్ మెయిన్ క్లాస్. ఈ మెయిన్ క్లాస్ నుంచి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అనేటువంటి 3 క్లాసులు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చేసేటప్పుడు బై యూజింగ్ మల్టీ థ్రెడింగ్ ఫెసిలిటీ, మల్టీ థ్రెడింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారా ప్యారలల్గా క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిని వర్క్ చేయొచ్చు. అంటే క్లాస్ ఏ ఎగ్జిక్యూట్ అవుతూ క్లాస్ బికి, క్లాస్ బి ఎగ్జిక్యూట్ అవుతూ క్లాస్ సి, ఇలా ప్యారలల్గా 3 క్లాసెస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. హియర్ 1 class ఈస్ కాల్డ్ as 1 thread. ఒక క్లాస్ని మనం ఒక థ్రెడ్ అన్నాం. ఇక్కడ మెయిన్ మీద ఉండేది మెయిన్ థ్రెడ్ అవుతుంది. ఈ మెయిన్ థ్రెడ్ నుంచి ఎవరిని కాల్ చేసాం? క్లాస్ ఏని, మళ్ళీ క్లాస్ బిని, మళ్ళీ క్లాస్ సిని. ఇలా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సిలో ప్రకారం అయితే క్లాస్ ఏ పూర్తయిన తర్వాత క్లాస్ బికి, క్లాస్ బి పూర్తయిన తర్వాత క్లాస్ సికి వెళ్తుంది. కానీ జావాలో మనకు ఒక ఫెసిలిటీ ఉంది, దాన్ని ఏమంటాం? మల్టీ థ్రెడెడ్ కాన్సెప్ట్ అంటాం. ఈ మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా క్లాస్ ఏని ఎగ్జిక్యూట్ చేస్తూ క్లాస్ బికి, క్లాస్ బిని ఎగ్జిక్యూట్ చేస్తూ క్లాస్ సిని మనం ప్యారలల్గా కమ్యూనికేట్ చేయొచ్చు, మనం ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దీన్నే మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ అంటాం. ఈ రీజన్ వల్లనే జావా అనేటువంటిది GUI అప్లికేషన్స్ని ఉపయోగించడం జరిగింది. GUI అప్లికేషన్స్ అంటే ఖచ్చితంగా ఆడియో అండ్ వీడియో ప్యారలల్గా సింక్రనైజ్ అవుతూ వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే కనుక 2 threads ప్యారలల్గా వర్క్ అవ్వాలి. ఒకటి వీడియో అప్లికేషన్, రెండోది ఆడియో అప్లికేషన్. సో ఈ మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ ఉండడం వల్లనే జావా సపోర్ట్స్ GUI అప్లికేషన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హై పెర్ఫార్మెన్స్. యూజర్ 1 ఒక సి సోర్స్ కోడ్ని .c ఫైల్ తయారు చేశాడు. ఈ .c ఫైల్ నుండి .obj నెక్స్ట్ .exe ఫైల్ని ఎగ్జిక్యూట్ చేశాడు, సి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాడు, అయిపోయింది. యూజర్ 2 కూడా సేమ్ సి ప్రోగ్రామ్ని అడిగాడు. అడిగినప్పుడు అతను తన దగ్గర ఉండేటువంటి ఆబ్జెక్ట్ ఫైల్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్తో పాటుగా ఖచ్చితంగా ఏం పంపించాలి? .c ఫైల్, సోర్స్ కోడ్ ఫైల్ కూడా పంపించాలి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి కంపైలరు యూజర్ 2 దగ్గర ఉండే కంపైలరు తీసుకుంటే యూజర్ 1 తన దగ్గర ఉండేటువంటి సోర్స్ కోడ్ ఫైల్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద కంపైల్ చేశాడు, అయిపోయింది. యూజర్ 2కు కూడా ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కావాల్సి వస్తే ఖచ్చితంగా సోర్స్ కోడ్ కూడా ఇచ్చి తీరాలి. అంటే అట్ ద సేమ్ టైం ఇతను ఏం ప్రాసెస్ చేశాడో మళ్ళీ అతను కూడా సోర్స్ కోడ్ ఫైల్ని కంపైల్ చేసి ఆబ్జెక్ట్ ఫైల్ కింద మార్చుకుని ఎగ్జిక్యూట్ చేయవలసిన నెసెసిటీ ఉంది. అంటే మొట్టమొదటి నుంచి ఫస్ట్ స్టెప్ నుంచి యూజర్ 1 ఏం చేశాడో యూజర్ 2 కూడా ఫస్ట్ స్టెప్ నుంచి పెర్ఫామ్ చేయవలసిన నెసెసిటీ ఉంటుంది. బట్ కమింగ్ టు జావా, ఇందాక 2 స్టేజ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. అంటే సోర్స్ కోడ్ ఫైల్ ఎందులోకి మార్చాం? డాట్ క్లాస్ ఫైల్ కింద, ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ కింద మార్చాం. అంటే ఆల్రెడీ స్టేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. యూజర్ 1 ఏం చేశాడంటే
ఇక్కడ తన దగ్గర ఉండేటువంటి జావా సోర్స్ కోడ్ ఫైల్ని డాట్ క్లాస్ ఫైల్ కింద మార్చేశాడు. ఇప్పుడు యూజర్ 2కి ఫైల్ కావాల్సి వస్తే సోర్స్ కోడ్ ఫైల్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఏ ఫైల్ ఇస్తే చాలు? క్లాస్ ఫైల్, అంటే ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ ఇస్తే చాలు. ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్, ఇది సోర్స్ కోడ్ ఫైల్. అంటే స్టేజ్ 1 ఆల్రెడీ ఎవరు కంప్లీట్ చేశారు? యూజర్ 1. ఇక్కడ యూజర్ 2 ఎక్కడి నుంచి కంప్లీట్ చేసుకుంటే చాలు? తన దగ్గర ఉండేటువంటి జావా ఇంటర్ప్రిటర్ ద్వారా ఈ డాట్ క్లాస్ ఫైల్ని ఇంటర్మీడియట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద మార్చితే చాలు, ఇంటర్ప్రిట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే స్టేజ్ 1 ఆల్రెడీ యూజర్ 1 కంప్లీట్ చేసేసాడు. అందువలన ఒక సి ప్రోగ్రామ్ని సోర్స్ కోడ్ ఫైల్ నుంచి ఆబ్జెక్ట్ ఫైల్ కింద పట్టేటువంటి టైం కంటే ఒక ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద మార్చడానికి పట్టే టైం చాలా తక్కువ అవుతుంది. సో దానివల్ల ఇక్కడ జావా ప్రోగ్రామ్స్ అనేటువంటివి మనం ఎప్పుడైతే ఇంటర్నెట్లో లేదా యాప్స్లో మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో సోర్స్ కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ ఇస్తే చాలు, స్టేజ్ 2 తను ఎగ్జిక్యూట్ చేసుకుంటే చాలు. దీనివల్ల ప్రోగ్రామ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ పెరుగుతుంటుంది అనమాట. సో దిస్ ఈస్ హై పెర్ఫార్మెన్స్, అందువల్లనే దీన్ని హై పెర్ఫార్మెన్స్ క్యాపబిలిటీ ఉంది అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డైనమిక్ అండ్ ఎక్స్టెన్సిబుల్. వాట్ ఈజ్ మీన్ బై డైనమిక్? The ability to add another applications or features for existing Java program. ఉదాహరణకి యూజర్ 1 ఏం చేశాడంటే ఒక క్యాలిక్యులేటర్ డిజైన్ చేస్తున్నాడు. ఈ క్యాలిక్యులేటర్ డిజైన్ చేసేటప్పుడు అతను ఓన్లీ ఎడిషనల్ సబ్ట్రాక్షన్ మాత్రమే డిజైన్ చేశాడు. సో క్లాస్ ఫైల్ తయారు చేసేసాడు. యూజర్ 2 ఏం చేశాడు? మళ్ళీ వాడు ఎడిషనల్ సబ్ట్రాక్షన్ డిజైన్ చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ ఎడిషనల్ సబ్ట్రాక్షన్ డిజైన్ చేసినటువంటి యూజర్ 1 క్లాస్ ఫైల్కి తను తయారు చేసిన మల్టిప్లికేషన్ డివిజన్ క్లాస్ ఫైల్ని యాడ్ చేస్తే చాలు. ఫైనల్గా మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ యాప్ వచ్చేస్తుంది.